ఒక మంచి పని చేయడం కంటే చెడు చేయడం చాలా ఈజీ. ఒక వ్యక్తికి లబ్ధి కలిగించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు. అదే వ్యక్తికి అందుతున్న లబ్ధిని దూరం చేయాలంటే చాలా ఈజీ. ప్రస్తుతం ఏపీలో పింఛన్దారుల విషయంలో ఇదే థియరీని చంద్రబాబు అప్లై చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే సామాజిక పింఛన్ల విషయంలో కత్తెర వేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా ఏవో కుంటి సాకులు చెప్తూ వేల మందిని అనర్హులుగా చూపించి పక్కకు నెట్టేశారు. ఇప్పుడు లక్షల మంది పింఛన్దారుల్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు స్కెచ్ వేశారు. సామాజిక పింఛన్దారుల భారాన్ని తగ్గించుకోవడానికి యాక్షన్ మొదలుపెట్టారు. వృద్ధులు 3 రోజుల్లో ఆధార్ని అప్డేట్ చేయాలట. ఇంత తక్కువ సమయంలో అలా అప్డేట్ చేయడం సాధ్యమేనా? దివ్యాంగులు 15 రోజుల్లో కొత్త సదరం సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. 3 నెలలకు ఒకసారి ఈ సదరం స్లాట్లు విడుదలైతే ఇలా అప్డేట్ చేసుకోవడం ఎలా సాధ్యం? ఈ సాధ్యాసాధ్యాల గురించి ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం అనేదే ప్రభుత్వం అసలు టార్గెట్. దీనికోసమే లబ్ధిదారుల్ని తొలగించే అధికారాల్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్ తొలగించడానికి ఆప్షన్ ఇచ్చారు. కానీ కొత్త పెన్షన్ని చేర్చడానికి మాత్రం ఎటువంటి ఆప్షన్ని ఇవ్వలేదు. నిజానికి ఇలా పింఛన్దారుల తొలగింపు చంద్రబాబుకి కొత్తేం కాదు. 2014 జూన్ నాటికి రాష్ట్రంలో 43 లక్షల మంది పింఛన్దారులుంటే బాబు అధికారంలోకి రాగానే వాటిని 39 లక్షలకు కుదించారు. మళ్లీ జగన్ హయాంలో ఆ సంఖ్యను 66.34 లక్షలకు పెంచారు. ఇప్పుడు చంద్రబాబు చేతికి అధికారం రావడంతో ఆ సంఖ్యను సగానికి పైగా కుదించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే సామాజిక పింఛన్ల పంపిణీ రాజకీయ కార్యక్రమంగా మారిన తరుణంలో మరో పిడుగు లాంటి వార్త కూడా వినిపిస్తోంది. త్వరలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం మొదలు కాబోతోంది. లబ్ధిదారులు తమ అర్హతను నిరూపించుకోవడానికి కూడా సరైన సమయం ఇవ్వరా? చంద్రబాబుకి పండుటాకులంటే ఎందుకంత పగ? దివ్యాంగులపై ఎందుకీ కుట్రలు? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ఎనలిస్ట్. అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ఇద్దరితో మాట్లాడదాం. అంతకంటే ముందు మన దగ్గర ఏవైతే ఈ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు నా దగ్గర ఉన్నాయి. ఆ నోటీసులు మీకు ఒక్కసారి చూపించబోతున్నాను. ఎన్టీఆర్ పింఛన్లు మండల ప్రజా పరిషత్ శావల్యపురం పరిధిలో వివిధ గ్రామ పంచాయతీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వివిధ కేటగిరీలకి సంబంధించినవి. కొందరు అర్హత లేకుండా పొందుతున్నారు. వారికి పింఛన్కి సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించడం, సంబంధిత పింఛన్దారుల యొక్క పింఛన్ అర్హత గురించి ధృవీకరించుకోవాలి. మీరు స్క్రీన్ పైన కూడా ప్రస్తుతం ఆ నోటీసులు అవన్నీ కూడా చూస్తున్నారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ పంచాయతీలో దివ్యాంగుల పింఛన్దారు అయిన నేమ్ మాత్రం బ్లర్ చేసాం, ఎందుకంటే ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి, లేకపోతే కక్ష సాధింపు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ పేరుని బ్లర్ చేసాం. పింఛన్ని అర్హత ఉండి పొందుతున్నామని మీరు నిరూపించుకోవాలి. ఈ నోటీస్ అందిన వెంటనే మీ యొక్క పింఛన్కి సంబంధించి ధృవపత్రాన్ని రీఅసెస్మెంట్ చేయించుకుని 15 రోజుల్లోపు ఈ కార్యాలయానికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇది మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ పల్నాడు జిల్లా ఇది ఇచ్చిన నోటీస్. తర్వాత మరొక నోటీస్ కూడా మన దగ్గర ఉంది. శ్రీమతి కుమారి, మీ యొక్క పింఛన్ తాత్కాలికంగా నిలిపేశాం. ఈ నోటీస్ అందిన 3 రోజుల్లోపే వీరికైతే మీ యొక్క వివరాలు కార్యాలయంలో రాతపూర్వకంగా సంబంధించి పత్రం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. తగు ఆధారాలతో నిరూపించుకోని ఎడల మీ పింఛన్ని శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఇది. అదేవిధంగా మీరు పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి కరెక్ట్గా మిడిల్లో ఒక పోర్టల్ కనిపిస్తోంది. అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ యూజర్ మాన్యువల్ ఫర్ పెన్షన్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అని ఎంపీడీఓ అండ్ డబ్ల్యూఏ లాగిన్. అందులో చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. పెన్షన్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ ఫైనల్ అప్లోడ్ బై డబ్ల్యూఈఏ. ఇందులో మీకు పెన్షన్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ ఫైనల్ అప్లోడ్, క్యాన్సిలేషన్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, అంతేకాని కొత్త పింఛన్ని చేర్చడానికి అవకాశం ఉండదు. దీని అర్థం ఏంటి? కొత్త పెన్షన్లు చేర్చరు, ఉన్న పెన్షన్లు మాత్రమే క్యాన్సిల్ చేస్తారనమాట. మనం మరొక ఇది చూద్దాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన యాడ్. గత పాలనలో ఏం జరిగింది, ఇప్పటి పాలనలో ఏం జరుగుతోంది అనేది క్లియర్ కట్గా ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే యాడ్ ఉందో దాన్ని మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కింద లెక్కలోకి తీసుకుంటారు.
గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారులు పొందిన మొత్తం 58,000 రూపాయలు. దివ్యాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికి 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం 58,500 రూపాయలు. సో కంపారిజన్ ఇస్తూ 1,47,500 రూపాయలు 2019కి 2024కి మధ్య అందిస్తున్న మొత్తం. దాన్ని కంపేర్ చేస్తూ 89,500 రూపాయలు అదనంగా అందించినట్టు ఏ టైంలో 2019 నుంచి 2024కి మధ్య. దాంతో పాటుగా పెన్షన్ మొత్తాన్ని క్రమక్రమంగా మొదట 1,000 రూపాయలతో మొదలైంది 2,250 రూపాయలతోటి జూలై 2019లో, తర్వాత 2,500 రూపాయలు, జనవరి 2023 వచ్చేసరికి 2,750 రూపాయలు, తర్వాత జనవరి 2024 వచ్చేసరికి 300 రూపాయలు కంప్లీట్గా పెంచారు. దాంతో పాటుగా ఇంకొక గవర్నమెంట్ యాడ్ నేను చూపిస్తున్నది. జనవరి 1, 2024కి 66.34 లక్షల పెన్షన్ల పైన 23,556 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఖర్చు పెడుతున్న మొత్తం 83,526 కోట్ల పైమాటే. 55 నెలల్లో కొత్తగా మంజూరైన పెన్షన్లు 29,51,760 రూపాయలు. అంటే పెన్షన్ల దగ్గరకు వచ్చేసరికి వికలాంగులకి, వితంతువులకి, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు శాచ్యురేషన్ మోడ్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒకవేళ ఎవరికైనా ఒక ఏడాది లబ్ధి జరగకపోతే కనుక వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళారు. మీరు అర్హులు అని భావిస్తే కనుక పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు అర్హులు ఎందుకయ్యారు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఎవరుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వీళ్ళకి మాత్రమేనా? ఈ పెన్షన్ల సంఖ్యని ఎంతకీ కుదించుకోవాలన్నది ఇప్పటి ప్రభుత్వం ఎయిమ్గా కనిపిస్తోంది. కనీసం వృద్ధులకి, వాళ్ళ మందుల అవసరాలకి, తిండి అవసరాలకి కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? అదేవిధంగా చిన్నపిల్లలకి కనీసం మధ్యాహ్న భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. వీటి గురించి మాట్లాడబోతున్నాం. చెప్పండి కేఎస్ ప్రసాద్ గారు, ఏమంటారు? డేటా ఎంత క్లియర్గా కనిపిస్తోందో, గవర్నమెంట్ ఏం చేస్తోందో, కనీసం వెబ్సైట్లో కొత్త పెన్షన్ యాడ్ చేసే సౌకర్యం కూడా లేదు, అయితే క్యాన్సిల్ చేయగలరు అంతే. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అమ్మా, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. కాదమ్మా, మీరు ఇంత డిబేట్ పెట్టి ముందు ఒక అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన ఒక ప్రవచనం ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. ఎక్సెస్ లబ్ధిదారులు పెన్షన్లో ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళందరినీ తొలగిస్తాము అని ఒక కంకణం కట్టుకుని అదే పని మీద వెళ్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ దగ్గర 64,50,000 మంది పైచీలకి అన్నప్పుడు గత ప్రభుత్వంలో 43,11,000 మందిని 39 లక్షలకు కుదించడంతో మొదలైన ప్రస్థానం ఈ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా పెంచి, ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళు లబ్ధిదారులు పెరుగుతారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూవెన్ ట్రాక్ కదా. ఇప్పుడు 14 నుంచి 19లో ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్న వాళ్ళు 5 సంవత్సరాలు 60 ఏళ్ళు వస్తాయి కదా. అంచేత పెన్షన్దారులు పెరిగినట్టుగా లెక్క ఉంది గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఇది ప్రతి డిబేట్లోనూ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎంత డబ్బులు ఇచ్చారో, ఏ గ్రామంలో 2,200 మంది గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ వృద్ధుల యొక్క డేటా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయ్యింది. వేరాస్ ఇక్కడ వీళ్ళు వచ్చారంటే మళ్ళీ జన్మభూమి కమిటీలు ఇవన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం అని ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుని వెళ్ళాడు ఆయన. సో ఈ డిఫరెన్స్, ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రధానికి ఒక కాలం చెల్లిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాటిలో కూడికలు తీసివేతలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎడిషన్ ఆప్షన్ అన్నదే లేకుండా ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సంవత్సరం నాకు 59 ఏళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్కి నాకు 60 ఏళ్ళు వస్తే నేను ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నాను అనుకోండి, నాకు తెల్ల రేషన్ కార్డు ఉండి నాకు కుటుంబంలో నన్ను ఎవరు ఆదరణకు నోచుకున్నప్పుడు ఎలా ఉంటుందన్న దాని మీద ప్రభుత్వానికి అవగాహన లేకపోతే, పైపచ్చి మొత్తం తొలగిస్తామన్న దాని మీదే వాళ్ళు ఎంఫసైజ్ చేసుకుని ముందుకెళ్తుంటే, మీరు ఇందాక చూపించిన దాంట్లో హౌ టు రిమూవ్ అన్న దాని మీద ఉంది, హౌ టు యాడ్ అన్నది లేదు. ఇప్పుడు హౌ టు యాడ్ అన్నది కాన్సెప్టే లేనప్పుడు ఆ విలేజ్లో ఎవరైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఇంకో అవసరం ఉండొచ్చు, ఈ వికలాంగుల జాబితాలు ఈ ఆధార్ కార్డుని ఎన్ని రోజులు అప్డేట్ చేసి చచ్చిపోతాం మా జీవితాంతం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న డేటా ప్రకారం ఆధార్ కార్డు ఉందో లేదో, దాంట్లో ఆధార్ కార్డు సబ్మిట్ చేయని వాళ్ళ మీద క్వశ్చన్ చేయండి. పైపచ్చి సచివాలయ వ్యవస్థతో అనుసంధానమైన 2,200 మంది కుటుంబాలకు ఉన్న సచివాలయంలో ప్రతి ఒక్క డేటా పొందుపరచబడి ఉంది విత్ ఏజెస్తో సైతం. వీళ్ళకి ర్యాండమ్గా వాటి మీద ఏమైనా అవగాహన కావాలంటే వెళ్ళి వాటి మీద చెక్ చేయమనండి. మీకు గుర్తుండి ఉంటుంది కేఎస్ ప్రసాద్ గారు, 2014-19 మధ్య
ఎవరికైనా కొత్తగా పెన్షన్ ఇవ్వాలంటే ఉన్న లబ్ధిదారు చచ్చిపోవాలి. ఒకళ్ళు చనిపోతే ఒకరు చనిపోతేనే మీకు ఇంకొకళ్ళకి ఇప్పుడు అసలు అలా కూడా యాడ్ చేసే అవకాశం. నేను అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు గత ప్రభుత్వ విధి విధానాలకి భిన్నంగా నడుచుకున్న గత ప్రభుత్వం కదా, గత ప్రభుత్వంలో చచ్చితే కానీ ఇంకోటి పెన్షన్ యాడ్ చేయమని చెప్పిన దగ్గర ఇవాళ కులం మతం రాజకీయం చూడకుండా ఆయన ప్రతి ఒక్కరికి యాడ్ చేసుకుంటూ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చుకుని వెళ్తావు. ఇవాళ దాని డేటాతో కంపేర్ చేసుకుంటే ఇవాళ ఇంకా కన్ఫైన్ చేసి 2014-19 39 లక్షల మంది ఉన్నారు, ఇంకా అంతకంత తగ్గాలని వితండవాదం చేస్తుంటే వయసు ఎవరికైనా పెరుగుతుందా తగ్గుతుందా? ఈ వితండవాదాలకిను ఈ దానికంటే తలతిక్క వేషాలకి ఎక్కడో దగ్గర చరమాంకం పాడవలసిందే. 14-19 స్టాటిస్టిక్స్ కంపేర్ చేసుకుంటేనే 43,11,000 నుంచి 39 లక్షలకు కుదించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్నంగా దాన్ని పెంచుకుంటూ వెళ్తే నిజంగా సంక్షేమానికి పెద్దపేట వేయడం కాదు, సంక్షేమం చేయడానికి కూడా పెద్ద మనసు ఉండాలి. నీకు ఎప్పుడైతే సంక్షేమం చేయడానికి పెద్ద మనసు లేదో ఖచ్చితంగా నీకు ఇలాంటి ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేస్తావు. కానీ ఇది లీస్ట్ ఆఫ్ సంక్షేమం కదండి. అంటే మీరు అంటే ప్రధానంగా ఏం చేయగలుగుతారు? ముసలి వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి మందులు లేవు, డబ్బులు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు. లీస్ట్ అంటే మనం ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని. ఏ ప్రభుత్వం కాదమ్మా, అది భారతదేశం కాకుండా మిగిలిన పాశ్చాత్య దేశాలు ఏదైనా చూసుకోమనండి. సోషల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో వాళ్ళకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దే బీన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ గవర్నమెంట్. అవును. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి పెన్షన్లు? బికాస్ దే కాంట్ డూ ఎనీథింగ్. ద సర్వీసెస్ వాట్ దే రెండెడ్ సో ఫార్ అన్న దాని మీద సబ్స్టాన్షియల్గా ఇంకా వాళ్ళు ఏం చేయలేరు అన్న దగ్గర వాళ్ళకి ఈ పెన్షన్లు అవి ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాల్లో పెట్టి ఇది కుదించి ఆ ప్రతి పథకాన్ని కుదించుకుంటూ వెళ్తామంటే మీకు చేతకానప్పుడు చేతకాని దానికి అనవసరమైన కబుర్లు చెప్పడం దేనికి? అసలు ఏ ప్రాతిపదిక మీరు తగ్గిస్తారు చెప్పండి? ఇవాళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి అంటే ఇంకా పని పాట ఏముండదా? ఈ పాతకైతే లేరుకుంటూ కూర్చునే కార్యక్రమం. వాళ్ళు అసలు నిజానికి పాపం వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. నేను అది కూడా కాదమ్మా, ఇప్పుడు నీకు సచివాలయంలో ఒక ఆధార్ కార్డులతో అనుసంధానించిన డేటా ఉంది. సో అండ్ సో వ్యక్తి యొక్క డేటాని నిగూఢంగా ఉన్నదాన్ని నువ్వు పరిశీలించి ఒక 10-20 ర్యాండమ్గా నువ్వు చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇది రైట్ ఓ రాంగ్ అన్నది ప్రూవ్ అవుతుంది కదా. అప్పుడు దాన్ని నువ్వు యాక్షన్ ఫ్రంట్కి వెళ్ళు. తిరిగి ఇటు నుంచి ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో వీళ్ళు వెళ్ళి నా ఏజ్ 60 ఏళ్ళు నేను ఇది అని ప్రూవ్ చేసుకునే చావు వస్తే ఎక్కడికైనా తేలితేవి కాకుండా అసలు ప్రభుత్వ విధానం అన్నదాన్ని గత పెన్షన్లు పునరుద్ధరించే కార్యక్రమం. ఎందుకంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, వికలాంగులకు 6,000 ఇస్తూ ఉంటున్నారు. ఆయనకి ఆపాడు చేతకాకే 3,000ని 250 ఏదో ఇంక్రిమెంట్లు వచ్చినట్టు ప్రజలకు ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఓ పక్కన మీరే చెప్పారు కదా, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, వల్లకాడ అయిపోయిందని. ఇవేవి తెలియకుండానే మాట్లాడి ఇవాళ కరెక్ట్గా కార్యాచరణ వచ్చి ఇవ్వాలి అన్న దగ్గరికి వచ్చారు కదా, హరికథ కాలక్షేపం మొదలెట్టారు. కర్మూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా ఈ పరిస్థితి చూస్తున్నాం, క్యూలు కనిపిస్తున్నాయి, లేకపోతే వాళ్ళు వెళ్ళి తీసుకోలేని ఇబ్బంది. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోండి మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలో అని కూడా డైరెక్ట్గా అడుగుతున్నారు. మీ గతంలో ఇచ్చిన దాన్ని కంపారిజన్ చెప్తారా? జనంలోకి ఎలా వెళ్ళబోతున్నారు? లేకపోతే అసలు పెన్షన్ అవసరం లేని పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన నైజంని మరొకసారి తను 4వ సారి అధికారంలోకి వచ్చానని చెప్పుకున్నప్పుడు కూడా అంతకుముందు అనేక సందర్భాల్లో నేను మారిపోతున్నా, నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మారలేదు, నేను పాత చంద్రబాబు నాయుడినే, నా నైజం ఇలానే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పండుటాకులు లేదంటే దివ్యాంగులు వాళ్ళ పెన్షన్లు తొలగించడం అంటే అసలు నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా ఎంతమందికి పెన్షన్లు అందించాలో, నిజంగా ఇంకెవరిని అర్హత ఉంటే వాళ్ళందరికీ అందిస్తానని చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి లేదు, ఉన్న వాళ్ళని కట్ చేయండి. నెల ఇప్పుడు 66 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్ అందించింది. ఈ 2 నెలల్లో 1,00,000 మంది పెన్షన్లు కట్ అయినాయండి. 2 నెలల్లో 1,00,000 మంది పెన్షన్లు కట్ చేశారు. అంటే నెలకి 50,000 టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రతి జిల్లాలో ఒక 2,000 పెన్షన్ని నెల తీసేయాలి. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో నెల ఓ ప్రతి జిల్లాలో 2,000 పెన్షన్లు కట్ చేయాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగా మీరు ఎక్కడికక్కడ జిల్లా పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి జిల్లాలో ఎంతెంత పెన్షన్లు వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారనేటటువంటి అంశం చూడండి. ఇక్కడ అంతకుముందు ఇదే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 3,19,702 పెన్షన్లు ఉన్నాయి జూన్లో. ఆగస్టుకు వచ్చేటప్పటికి 3,18,017 పెన్షన్లకి తగ్గిపోయినాయి. అలానే మీరు అనంతపురం చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఏదో సత్యసాయి జిల్లాకు సంబంధించి చూస్తే అక్కడ మీకు 1,65,891 పెన్షన్లు జూన్ నెలలో ఉంటే ఆగస్టు వచ్చేటప్పటికి 1,63,210 తగ్గిపోయారు. అంటే 2,681 పెన్షన్లు ఆ నెలలో ఆ జిల్లాలో కట్ చేశారు. అంటే ఇలా ప్రతి జిల్లాలో 2,000, 1,500, 2,500, 3,000 ఇలా పెన్షన్లు కట్ చేస్తూ వెళ్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ పెన్షన్లో 1,00,000 మందికి కోత విధించారు. అంటే పథకం అమలు చేసినట్టు ఉండాలి కానీ అమలు చేయకూడదు, పబ్లిసిటీ ఉండాలి. అదే పబ్లిసిటీ స్టంట్కి ఉండాలి. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, రాజకీయాలు చూడలా, అర్హతే ప్రామాణికంగా ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉండి అందకపోతే 6 నెలలకు ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ వాళ్ళని ఆ పథకంలో యాడ్ చేసి ఆ రావాల్సినటువంటి డబ్బులు కూడా వాళ్ళకి యాడ్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కులం చూస్తాం, మతం చూస్తాం, రాజకీయాలు పర్టికులర్గా చూస్తాం, తెలుగుదేశానికి ఓటు వేయకపోతే వాళ్ళకి పెన్షన్ రాదు, అసలు ఆ గ్రామంలో ఉండటానికి కూడా అర్హత ఉండదు, అవసరమైతే ఊరి నుంచి వెళ్ళిపోండి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నడుస్తూ ఉంది. ఒక అన్నమయ్య జిల్లాలో రామాపురం మండలం హసనాపురం పంచాయతీలో 13 మంది దివ్యాంగులు పెన్షన్ తొలగించారండి. ఒక చిన్న విలేజ్లో, ఒక చిన్న గ్రామ పంచాయతీలో 13 మంది దివ్యాంగులు పెన్షన్లు తొలగించారంటే అసలు నిజంగా ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వమేనా? అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి 2014లో వచ్చేటటువంటి సమయానికి 43 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయి. ఆ సంఖ్య పెరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తగ్గించి 43 లక్షల నుంచి 39 లక్షలు తీసుకొని వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 39 లక్షల పెన్షన్ని 66 లక్షల మందికి పెన్షన్ అందే విధంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని జన్మభూమి కమిటీ లాంటి ఏమీ లేకుండా వాలంటీర్ ఇంటికి పంపించి వాళ్ళకి అర్హత ఉందా, అర్హత ఉంటే మీరే అప్లై చేయండి, ఇంటింటికి 1వ తారీఖు తీసుకెళ్లి పెన్షన్ అందించారు. ఈరోజు వాలంటీర్లు పోయారు, పెన్షన్లు పోతా ఉన్నాయి వరుసగా. రెండో అంశం ఇక్కడ ఈవెన్ ఆ గైడ్ లైన్స్ చూడండి కారుమూరి వెంకటరెడ్డి గారు, ముసలి వాళ్ళు అయితే 3 రోజుల్లో ఆధార్ అప్డేట్ చేయాలట, లేకపోతే వికలాంగులు అయితే 15 రోజుల్లో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎట్లా గుర్తొస్తుందంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్న వాళ్ళు నీకు 15 రోజుల్లో అర్హత ప్రూవ్ చేసుకోకపోతే తీసేస్తాం, నీకు 3 రోజుల్లో అర్హత ప్రూవ్ చేసుకోకపోతే తీసేస్తాం. ఆధార్ అప్డేట్ 3 రోజులు అయిపోయి 3 రోజులు అంటే వీళ్ళు ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ అప్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ ఇచ్చేయాలంట. అదేవిధంగా దివ్యాంగులు అయితే 15 రోజులు ఇవ్వాలంట. దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ 3 నెలలకు ఒకసారి ఆన్లైన్లో ఉండేది. 3 నెలలకి మనం ఆన్లైన్లో పెడితే స్లాట్ 3 నెలలకు అయిపోయింది. ఈరోజు బుక్ చేసేసుకుంటే మళ్ళీ 3 నెలల స్లాట్ ఓపెన్ కాదు, 15 రోజుల్లో స్లాట్ ఓపెన్ అవ్వడానికి అవకాశం లేదు. అలాంటిది ఏ విధంగా 15 రోజుల్లో తీసుకొచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు? మొన్న అధికారులు వెళ్ళి ఇచ్చారు కదా, అతను దివ్యాంగుడు అయితేనే పెన్షన్ ఇచ్చారు కదా, మళ్ళీ ప్రూవ్ చేసుకునేది ఏంటి? ఇప్పుడు అతను దివ్యాంగుడు, అదే సచివాలయ అధికారులు అదే గ్రామంలో అదే 5 సంవత్సరాల నుంచి అదే సచివాలయ అధికారులు పనిచేస్తున్నారు. ఈవెన్ ఆ నోటీసుల్లో కూడా మీరు అనర్హులు అయ్యుండి మీరు పొందుతున్నారు అంటే వాళ్ళ అనర్హులని ఏ బేసిస్ పైన డిసైడ్ చేశారు అనేది కూడా క్వశ్చన్. మనం అక్కడ పేర్లు, ఎందుకంటే పేర్లు మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి గ్రామం పేర్లు మనం మెన్షన్ చేద్దాం. ఎందుకంటే ఆ సో అండ్ సో పేరు మెన్షన్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతారు, మన డిబేట్ అయిపోకుండా వాళ్ళ ఇంటి మీద దాడి చేసేస్తారు. అందుకనే పేరు మెన్షన్ చేయట్లేదు. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి శ్యామలాపురం ఇందా మీరు మెన్షన్ చేసినటువంటి మండలంలో శ్యామలాపురం మండలం వేల్మూరు గ్రామ పంచాయతీలో సో అండ్ సో దివ్యాంగులకు సంబంధించి మీరు మీ యొక్క పెన్షన్ అర్హత ఉండే పొందుతున్నామని ధృవీకరించుకుంటూ ఈ నోటీస్ అందిన వెంటనే ఈ యొక్క సంబంధిత ధృవపత్రాన్ని రీఅసెస్మెంట్ చేయించుకొని 15 రోజుల్లోపు కార్యాలయానికి సమర్పించాలంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్యామలాపురం అంటే పల్నాడు జిల్లాకు సంబంధించి. అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట కలెక్టర్ గారికి. ఎవరిస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కంప్లైంట్ ఇస్తే పెన్షన్ తీసేస్తారు. తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? మీరు పై పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. అర్హత లేకుండా పొందుతున్నారని దాన్ని నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ గారికి అంట అర్జీ సమర్పించారంట. ఎవడు తెలుగుదేశం వాడు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాడు అర్జీ సమర్పించి పలానా వాళ్ళు పెన్షన్ తీసేయమన్నారంట. దానికి అర్హత నిరూపించుకోమని ఇలాగ చెప్పారంట. మరి 2 నెలలు కాదండి, మేము అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చాం వాళ్ళకి, మీరు కూడా 2 నెలలు అధికారంలో ఉన్నప్పుడు అదే అధికారి కదా, అదే సచివాలయ అధికారి కదా, అదే గ్రామంలో ఉన్నాడు కదా, మరి దివ్యాంగుడు కాకపోతే మీరు పెన్షన్ ఇచ్చారా? మళ్ళీ దివ్యాంగుడిగా ప్రూవ్ చేసుకోవాలా? అంటే వాళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి దివ్యాంగులు ప్రూవ్ చేసుకోవాలా? 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి అవ్వ తాతలు వాళ్ళు వెళ్ళి ఆధార్ని అప్డేట్ చేసుకొని రావాలా? ఎక్కడున్నాం మనం? అంటే ఇంత దారుణమా? అంటే ఒక విషయం చాలా క్లియర్ కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు నయానో భయానో ఏమంటారు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆ పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం. మొదటిలా పెన్షన్ ఆపేస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా అన్నీ కట్ చేసుకుంటూ వస్తారు, అప్పుడు కూడా కాకపోతే దాడి చేస్తారు. ఏదో రకంగా భయపెట్టాలి, ఏదో రకంగా వాళ్ళకి జరుగుతున్న ఇప్పుడున్న సౌకర్యాలు వీటన్నిటిని తీసేయాలి. అదే సిస్టమ్ కదా 2014 to 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సిస్టమే అది. జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకి పెన్షన్ అందించేవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశానికి కానీ మీరు ఓటు వేయకపోతే, మా వైపు కానీ తిరగకపోతే, మా పార్టీ జెండా కానీ పట్టుకోకపోతే మేము మీ పెన్షన్ తీసేస్తామని ఏదైతే జన్మభూమి కమిటీలు ఆ రోజు చెప్పినాయో సేమ్ విధానానికి మళ్ళీ ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు లాంటి వాలంటీర్లను పెట్టి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేని, జనసేనకు ఓటేని ప్రభుత్వంగా అందరికీ అందించాలని మేము ఆలోచించి ఇంతమందికి మేము పెన్షన్లు అందిస్తే
ప్రభుత్వంతో సంబంధం ఏంది, మన పార్టీకి వాడు ఓటేయలేదు కదా. ఓటైపోయినటువంటి ముసలాలకి మనం పెన్షన్ ఇవ్వద్దు, ఓటైనటువంటి దివ్యాంగులకు మనం పెన్షన్ ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వేస్తారా? ఏది మేము 3 పార్టీలు ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ విధంగా ఎంతెంత తెచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు ప్రజానికి వేస్తారా? అందుకని వేసినాల్లో ఎంతో కొంతమంది కోత విధించాలి. ఇదే ఒక ఈరోజు టార్గెట్గా పెట్టుకొని వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. దివ్యాంగులు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలా. కేఎస్ ప్రసాద్ గారు, పెన్షన్ ఆపేస్తారు, పెన్షన్లు ఇవ్వరు, విద్యా వైద్యం పరిస్థితి, వైద్యాన్ని కంప్లీట్గా ప్రైవేట్గా అప్పజెప్పేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. స్కూళ్ళ పరిస్థితి చూస్తున్నాం, ఆ సిలబస్ మార్చేశారు. ఆఖరికి మేము ఏదైతే పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎన్ఈపీని కూడా మేము ఫాలో అవ్వము అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకే ఒంటరివాడైన జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ వ్యవస్థ మీద ఒక్కడే యుద్ధం చేసుకున్నాడు. దానికి ఎవరూ సహకరించలేదు. ఏ వ్యవస్థ కోసం ఆయన అణగారిన వ్యవస్థ కోసం పోరాడాడో ఎవరో ఆయనకి నిలబడకపోతే ఎలా ఉంటాయంటే కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏ పెన్షన్ అయితే తొలగించడానికి వాళ్ళు ప్రాతిపదిక వేసుకున్నారో, ఇవాళ ఒక వికలాంగుడు ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అతను పెన్షన్ తీసుకుంటున్నాడు. ఒక వృద్ధుడు ఇన్నాళ్ళు బట్టి పెన్షన్ తీసుకుంటాడు. ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు ఇప్పటిదాకా? ఆధార్ కార్డు అదే కదా. వృద్ధుడికి ఆధార్ కార్డు రాత్రి ఏం మారిపోదు కదా. రెండోది వికలాంగుడికి ఏ ప్రాతిపదిక మీద అతను వికలాంగుడు వేయడన్నది ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ ఇస్తుంది కదా. ఆ సర్టిఫికేట్ కూడా ఏమైనా వేరీ అయిపోతుందా రాత్రి? దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి రెన్యువల్ చేసుకోవడానికి ఇది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి పెన్షన్దారులు ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి పెన్షన్దారు, ఎవ్రీ 6 monthsకి ఒకసారి లైవ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాంటిది ఏదో ప్రవేశపెట్టండి. లైవ్ సర్టిఫికేట్కి ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలో లేదా పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలో వ్యక్తిని స్వచ్ఛందంగా ఇంటికి పంపిస్తున్నారు. దే విల్ టేక్ ఛార్జెస్. ఆ ఛార్జెస్ రూపంలో తీసుకొని ఎప్పుడైతే వాళ్ళు చేయగలుగుతున్నారు ఆ సర్వీసెస్ని, అలాగే ఇల్లు కూడా కన్ఫైన్ చేయండి. అంటే అది మీరు ఇవ్వాలనుకున్నప్పుడు చెప్తున్నారు, తీసేయాలనుకున్నప్పుడు అలా చేయరు కదా. తీసేయాలనుకోవడం అనేది ప్రైమరీ మోటో. ఏంటి, ఇందాక మీరు చెప్పినట్టు సామధాన దండోపేదాలన్నీ ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఓటు అనే దాన్ని తెలుగుదేశం ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించకుండా ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఇవాళ వెంజెంటా పాలిటిక్స్. సో దీంట్లో ఏమవుతుందంటే గతంలో వాలంటరీ వ్యవస్థ తిరుగుగా వీడు మావాడు అవతలాడు వాడని వాళ్ళు ఎంచుకున్నారేమో అన్నది నాకు తెలియదు. కానీ వీళ్ళైతే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈజీగా డీమార్క్ చేసి వీడు తెలుగుదేశానికి పనిచేయలేదు, జనసేనకి పనిచేయలేదు, బీజేపీకి పనిచేయలేదని ఐడెంటిఫై చేసి డీమార్క్ చేసి అతని మీద దాష్టికానికి తెరలేపుతున్నారు. సో ఈ దాష్టికాలకి ఎప్పటిదాకా? ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ దాకా ఎవరు ఏం చేయలేని నిస్సాయ స్థితి. పైపచ్చు ఏ వృద్ధులైతే పెన్షన్లు వాలంటరీ వ్యవస్థగా ఎలక్షన్స్ ముందు ఆపారో వాళ్ళు పెట్టిన శాపనార్థాలకి ఈయన రివెంజ్ తీర్చుకుంటాడు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది కదా. దాని అర్థం అదే కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే డీమార్క్ అయ్యారో, ఎవరెవరు నియోజకవర్గాల్లో మాట్లాడారో, లేకపోతే ఎవరెవరు ఎక్కువగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి తెరలేపేశారు. లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, రెడ్ బుక్ అనేది నిజం, మాకు అది చాలా అవసరం, మేము ఫాలో అవుతాం. అంటే గ్రామ స్థాయి దగ్గర నుంచి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో లీడర్స్ ఎవరున్నారు వీళ్ళందరినీ ఆ రేంజ్లలో మార్క్ చేసుకున్నారనమాట. మార్క్ చేయడం కన్నా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారమ్మా. నెక్స్ట్ ఈ పెన్షన్లు ఇలాంటివన్నీ లోకేష్ గారి పాదయాత్రలోనే చెప్పారు ఆయన. ఎప్పుడైతే మా ప్రభుత్వం వస్తుందో మా వాలంటీర్లు ఇలాంటివి ఏమి ఉండవు, మా జన్మభూమి కమిటీలు మా నాయకులే పెన్షన్లు అవన్నీ ఇస్తారు. అలాగే చూసుకోండి. ఆ నాగబాబు గారు ఎవరైనా ఆయన కూడా తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మీరు గమనిస్తే వాళ్ళకి నచ్చితే ఏదైనా చేయగలుగుతారు. ఆ చేసేదానికి 5 ఏళ్ళు మనం శిరస్సు వంచి దేహి అనుకునే పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే గతంలో ఉన్న తన్ని లోకేష్ గారి ఫోటోకి దండం పెడితేనే కానీ వదలలేదు. ఈ వృద్ధులు కాబట్టి కాస్త ఎక్కడ మనసులో ఉంటుంది కదా, వీళ్ళతో అంతే ఏమవుతుంది అన్న దగ్గర ఇలా ఏడిపించుకు తింటే సరిపోతుంది. వాళ్ళు ఏదో ఒక పదం వాడుతూ ఉంటారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పదంకి సంబంధించిన అంశాలన్నీ వాళ్ళతోనే ముడిపడి ఉన్నాయి చూసుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ సైకోయిజం. ఈ సైకోయిజంని ఎలా ప్రదర్శిస్తున్నారంటే ప్రజల మీదే. ఆ పులకేసి అలాంటి సినిమాల్లో చూడండి, వాడికి ఏం చేయాలో తెలియక ఆ పాలనలు ఎలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎలాంటి పిచ్చి పనులు చేశారో వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని నెలకొల్పాలి శాశ్వతంగా అన్న దగ్గర ఇది ప్రజాస్వామ్యం అనే విషయాన్ని మర్చిపోయారు. ఏదైనా సరే ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వాన్ని ఆపాదించుకుంటూ చిత్తుకాయతలు తగలబెట్టినా సరే ఆఫీసుల మీద పడిపోతున్నారు. ఇదంతా తగలబెట్టేశారు, పోలవరం డ్యామ్ తిరగబెట్టేశారని. అదే సంబంధిత మంత్రి కూర్చొని అబద్ధబ్బా ఇది ఈ వాళ్ళ పొరపాటు జరిగింది, ఆ వాళ్ళ పొరపాటు జరిగింది, మేమే తప్పు చేసామని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటాడు. ఇలాంటివన్నీ మీరు చూసుకుంటున్నప్పుడు ఏమవుతున్నాయంటే గత ప్రభుత్వం మీద దాడితో పాటు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులందరినీ సామూహికంగా కట్టకట్టి బంగాళాఖాతంలో కలపడానికి తెరలేపుకొని దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్ పని లేవు, రూపాయి డబ్బులు లేవు. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అన్నీ తీసుకొచ్చి 5,000, 7,000, 12,000 మొత్తం ఈ కోట్ల అప్పులు తీసుకొచ్చారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మనకి ఈ జీఎస్టీ కౌన్సిల్ నుంచి రావాల్సింది 64,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఎంత కొయిలేషన్ గవర్నమెంట్ కదా, మంచి అండర్స్టాండింగ్లు ఉన్నాయి కదా బీజేపీతో. 64,000 కోట్లు 1 రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారు.
దీనికి మళ్ళీ దేహి అనుకుని ఇక గతంలో 29 సార్లు ఇప్పుడు మళ్ళీ 3వ 4వ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏది అప్పుకి ఇంకోసారి రికమెండేషన్ పెట్టండి అని వరల్డ్ బ్యాంక్ చెప్పడానిక? మనకి 64,000 కోట్లు మనకి రావాల్సిన నిధులు సక్రమంగా వస్తే ఇప్పుడు ఈ వాళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్లను ఎగ్జిక్యూట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది కదా. అది ఎందుకు తయారు? ఆర్బీఐ బాండ్ల వేలంలో మాత్రం 2వ మంగళవారం రెడీ అయిపోతారు ప్రతిసారిను. గత ప్రభుత్వం ఏం చేసిందో మర్చిపోతారు. జిఎస్టీ బకాయిలు రాకే కదా ఈ బాండ్ల వేలంకి వెళ్ళి నానా తెప్పలు పడింది గత ప్రభుత్వం కూడా. మర్చిపోయారా? ఇప్పుడు రేపు పొద్దున పార్లమెంట్ సెక్షన్ స్టార్ట్ అవునండి. అదర్ దాన్ బీజేపీ ప్రభుత్వాలు అన్ని ప్లకార్డులు పట్టుకుని నిలబడతాయి. అవును, మా జిఎస్టీ బకాయిలు మాకు ఇవ్వండి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలక్షన్స్ నోటిఫై కాకుండా లాస్ట్ సెక్షన్కి 64,000 కోట్లు అంటే ఈ 3 నెలల్లో జిఎస్టీ బకాయిలు వచ్చిన ఉదంతమే లేదు. వీళ్ళు కక్కలేరు మింగలేరు. సార్ అప్పిస్తారు కావాలంటే అదే చెప్తున్నాను. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు మించుతున్నారు కానీ జిఎస్టీ బకాయిలు రాని విషయంలో నేను ఎందుకు మాట్లాడి నోరు ఎందుకు పగలట్లే? నితీష్ కుమార్ ఒక్కడే తీసిమారు కానా? వెళ్తే ఇంకో క్లచర్ మీద ఉన్న ప్రభుత్వమే కదా. వీళ్ళ క్లచర్కి ఒకసారి జూలిపిస్తే రామ్మోహన్ రెడ్డి గారు అబ్బబ్బబ్బా ఎన్ని ఎయిర్పోర్ట్ అన్నిటికీ తీర్చిదిద్దేస్తారంటే మన బుద్ధి తక్కువతనం నిదర్శనం. ఈ జిఎంఆర్ఓడు నెక్స్ట్ జీవీకే రెడ్డి వీళ్ళందరూ ప్రైవేట్ వ్యక్తులే కదా ఎయిర్పోర్ట్లు కట్టి. వీళ్ళు కట్టి అదాన్ని పెట్టేస్తారట తీసుకెళ్ళి ఆ పోర్ట్లో. ప్రైవేటీకరణకి ఇంకో ప్రైవేటీకరణ, పీపీఏ పద్ధతుల్లో రోడ్లు వేస్తారట. ఇవన్నీ మాట్లాడంటారు ఏటర్ బాబు అంటే అచ్చచ్చ అదే నా పాయింట్ కూడా. మీరు రోడ్లు ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చేస్తారు, చదువులు ఉన్నవి ఇప్పుడు పెట్టినవన్నీ పెన్షన్లు ఇవ్వరు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదే చెప్తున్నాను. ఇప్పుడు పెన్షన్లు కాదమ్మా, మీరు హాస్పిటల్స్ 17 మెడికల్ కాలేజీలు 5 ఎగ్జిక్యూట్ అయ్యి ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ 17 మెడికల్ కాలేజీలు జిల్లా కోటి మండలానికి కోటి ఆల్రెడీ ఉన్న హాస్పిటల్తో అనుసంధానించుకుంటే ₹1 ఖర్చు ప్రభుత్వానికి ఉంటుంది. కేజీహెచ్ లాంటి హాస్పిటల్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో రమ్మని ఎవరితో డిబేట్కి. వీళ్ళకి ఎంతసేపు దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల స్వామ్యంలో ప్రజల పక్షాన ఆలోచించరు వీళ్ళు. తాత్కాలిక ప్రయోజనాలు, ట్రేడింగ్ బిజినెస్ అది నరేంద్ర మోడీకి అనుసంధానించుకున్నారంటే 5 ఏళ్ళు అనుసంధానించుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు అనుసంధానించుకున్నారంటే దోపిడీ వ్యవస్థ. దీన్నే పెత్తందారీ వ్యవస్థ అంటారు. ఈ పెత్తందారీ వ్యవస్థకి ఎప్పుడైతే అనుసంధానించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను మీతో లేవని ఎప్పుడైతే అలైన్మెంట్ చెప్పాడో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అట్రిబ్యూట్ చేస్తున్నాయి. వెంకటరెడ్డి గారు, మీ శ్రేణులు చాలా వల్నరబుల్ స్టేట్లో ఉన్నాయి లిటరల్లీ. ఎందుకంటే పాలిటిక్స్ చూస్తున్నారు, కనీసం పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితి. మీకు మీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మాత్రమే కాదు, మీకు ఓటేసిన పాపానికి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అండ్ నిలబెట్టుకోవడం కూడా, ఆ శ్రేణుల్ని మీతో పాటు ఉంచుకోవడం కూడా ఒక్కొక్కసారి ఇంపాసిబుల్ అవుతుందేమో అన్నంత పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక నిమిషం, వీళ్ళ దగ్గర పాప అమాయకంగా 16 మంది ఎస్పీలు ఐజీలే ఉన్నారు. మిగిలిన గణమంతా వాళ్ళ దగ్గర ఉన్నారు కదా. వాళ్ళు అదే చెప్పారు కదా, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ఎస్పీలు అని చెప్పినప్పుడు మిగిలినందరూ వాళ్ళ గణం ఉన్నప్పుడు వీళ్ళకి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చి రక్షణ చేయగలుగుతారు? ఖచ్చితంగా దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ పెన్షన్ మళ్ళీ రీపునరుద్ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు పార్టీ శ్రేణులు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే, వాళ్ళు క్లియర్గా కలెక్టర్లు ఏంటి మేడం, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పొద్దున వచ్చి సాయంత్రం సంతకం పెట్టేళ్ళు నువ్వు రౌడీ షీటర్ కంటే దారుణంగా ఉన్నావు అంటే వాళ్ళు మాట్లాడుతున్న విధానం. డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు పొద్దున్న సాయంత్రం సంతకం పెట్టండి, ఎవరు పెడతారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం ఓ రౌడీ షీటర్ పెడతాడు అంటే మీకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు బెదిరించేస్తున్నారు. అదేవిధంగా మొత్తం యంత్రాంగాన్ని మొత్తాన్ని ఈరోజు ఆఫీస్కి అటాచ్ చేసి పొద్దున సాయంత్రం దాకా అక్కడ కూర్చొని సాయంత్రం పొద్దున సంతకం పెట్టి సాయంత్రం వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి వెళ్ళాలంటే దానికి అర్థమైంది అటాచ్ చేయడం కదా సార్. క్లియర్ మెమో ఇచ్చి సంతకం పెట్టి వెళ్ళమంటే దానికి అర్థం కూడా మెమో ఇచ్చారు కదా. దానికి అర్థం ఏంటంటే ఎవరినైనా బెదిరిస్తాము, ఎస్ మాకు 5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా ఏ విధంగా అయినా మేము భయభ్రాంతులకు గురి చేస్తాం, అవసరమైతే దాడులు చేస్తాం, పట్టపగలు చంపేస్తాం, ఈ విధంగా వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంది. కాకపోతే అన్ని రోజులు నడవరు కదా. 132 లక్షల మంది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అందరం చంపేయలేరుగా, కొంతమంది చంపేస్తారు, మిగిలిన వాళ్ళందరం పోరాడతాం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం. అన్ని వేళల్లో ఒకలాగా ఉండదు. ఒకటి అచ్చెన్నాయుడు మన క్లియర్గా చెప్పాడు మాట, అదేవిధంగా ఈరోజు నడుస్తూ ఉంది. ఏమని, పసుపు బిళ్ళ పట్టుకొని మీరు వెళ్ళండి స్టేషన్కి, లేదంటే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు పసుపు బిళ్ళ చూసి మీకు పని చేయాలి, పని చేయకపోతే వాడు ఎవరు నేను చూస్తా అంటే ఎవరిని, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కలెక్టరు, వాళ్ళందరూ ఎవరు అచ్చెన్నాయుడు చూస్తానని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఏంది, తెలుగుదేశం వాడు చెప్పినాడికి పెన్షన్ ఇవ్వు, తెలుగుదేశం వాడు తీసేయమన్నాడికి తీసేయి, తెలుగుదేశం వాడు చెప్పినాడిని ఆ ఊర్లో ఉండొచ్చు, తెలుగుదేశం వాడు వద్దు ఈ ఊర్లో ఈడంటే వాడిని ఊర్లో నుంచి గెంటయి, తెలుగుదేశం వాడిని చెప్పినాడిని మన పక్కన కూర్చోబెట్టుకో, లేదా వాడిని చంపి. ఇటువంటిది ఇక్కడ నడుస్తూ ఉంది. మీరు ఇందాక అన్నారు ప్రసాద్ గారు, ఏది రోడ్లకు సంబంధించి అంశాలన్నిటి వచ్చినప్పుడు జిల్లా స్థాయి రోడ్లకు ఇప్పుడు టోల్ విధిస్తూ ఉన్నారు. రేపు పొద్దున మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు మీద మీరు నడవాలన్నా పన్నేస్తారు. ఏది మీ ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కాదు, మీ గల్లీలో ఉన్న మీ ఇంటి పక్కన ఉన్న సిమెంట్ రోడ్డు మీద మీరు నడవాలన్నా పన్ను. అదే అంటే PP4 ఏదో చెబుతున్నాడు, ప్రైవేటీకరణ చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు విధానం అదనమాట.
అంటే మన ఇంటి పక్కన మనం రోడ్డు మీద నడవాలన్నా పన్ను. ఇప్పుడు ఆల్రెడీ చెత్త పన్ను అని మొన్న చెప్పారు కదా, ఆ చెత్త పన్ను 30 రూపాయలు ఉన్న చెత్త పన్నుని 90 రూపాయలు చేశారు 3 పార్టీలు కూటమి కలిసి. అదే పిఠాపురంలో అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, ఎందుకంటే 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి కదా, తలా 30 రూపాయలు అన్నట్టుగా 30 + 30 90 రూపాయలు చేశారు. ఏది నార్మల్ ఇళ్ళకి. అదే ఆఫీసులకి అయితే 600 రూపాయలు అండి నెల. ఏది పిఠాపురంలో చెత్త పన్ను. ఏది మరి ఇప్పుడు అదే అచ్చెన్నాయుడు మాట్లాడాలి కదా, అదే అయ్యన్న పాత్రుడు మాట్లాడాలి కదా. అయ్యన్న పాత్రుడు చెత్త మీద పన్నేసేటటువంటి డాష్ అని మాట్లాడినాడు. మరి ఇదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారినో దాన్ని ఆపాదించి ఈరోజు అనాలి కదా. ఎందుకంటే మేము ఒక సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దాన్ని బట్టి, వాళ్ళందరూ ఇచ్చిన దాన్ని బట్టి అన్ని రకాలుగా అన్ని స్టేట్లో ఉన్నాయన్న అవలంబిస్తుంటే అవి ఎక్కడా లేనట్టుగా ఎక్కడే ఉన్నాయన్నట్టుగా చూపించి మా మీద ఒక రకమైనటువంటి బురద జల్లిన వాళ్ళు మళ్ళీ ఈరోజు దాన్ని అమలు పరుస్తామని చెప్పి మళ్ళీ ఉల్టా మా మీదే చేసి మేము చేసినవన్నీ బాగాలేదని చెప్పి ఈరోజు దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. పక్క మేము ఒకటి క్లియర్గా అంటున్నాం, బాబు మీరు కక్ష సాధించుకోవాలంటే మా మీద కక్ష సాధించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించుకోండి. ఎటు సాధిస్తూ ఉన్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తున్నారు. బట్ పండుటాకుల మీదో లేదంటే దివ్యాంగుల మీదో మీ ప్రతాపం దయచేసి చూపించొద్దు. వాళ్ళ మీద మనం ఒక సానుభూతి క్రైటీరియాలో చూపించాలి. దివ్యాంగులకి మీరు పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే ఏంది, చెప్పడానికి మాటల్లో 6,000, ఉన్నటువంటి పెన్షన్లు తీసేస్తానికి కంకణం కట్టుకొని దివ్యాంగులు వెళ్ళంట సర్టిఫికెట్ చూపించాలంట. ఏదైతే పండుటాకులు వెళ్ళి 3 రోజుల్లో ఆధార్ అప్డేట్ చేసుకోవాలంట. ఏది వీళ్ళు నోటీసులు ఇచ్చిన 3 రోజుల్లో హౌ ఇట్ పాసిబుల్? అసలు 3 రోజులు ఆధార్ అప్డేట్ చేసేసుకునే వాళ్ళు అది చేసేస్తారా? మీరు వెళ్ళంగానే ఆధార్ అప్డేట్ చేసి ఎమ్మడే మీరు ఇచ్చేస్తారా? అంటే మొన్నటిదాకా పెన్షన్లు అందుకున్న వాళ్ళే కదా వాళ్ళు. మీరు కూడా 2 నెలలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు కదా. కానీ నా అనుమానం అసలు ఆ 3 రోజుల్లో వాళ్ళు నిజంగా ఏదో ఒకటి చేసి అప్డేట్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. లేదు, దీనికి మాకు క్లారిటీ లేదు. మళ్ళీ అప్డేట్ చేసుకోనండి తిప్పుతా ఉంటారు. లేదంటే అప్పుడు తెలుగుదేశం నాయకుడు చెప్పి వీళ్ళు మనతో తిరుగుతానంటున్నారులే పార్టీలో, వాళ్ళ మొహాన్ని ముష్టి అయింది అన్నట్టుగా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తారంట. ఇదే ప్రజాస్వామ్యంలో. సో మీరు ఎటు పథకాలని కొత్త పథకాలు ఎటు ఇవ్వరు. ఉన్నటువంటి పెన్షన్లు కూడా తీసేసే కార్యక్రమం. అమ్మఒడి ఈ సంవత్సరం రాలా. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది నీకు 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 అని మొత్తం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రాలా. ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. ఇప్పటికీ సిలిండర్ల అంశం లేదు. ఇప్పటికీ బస్సుల సంగతి లేదు, ఫ్రీ బస్సుల సంగతి. ఇప్పటికీ నెల మహిళలకు ఇస్తాన్న 1,500 సంగతి లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ప్రతి సంవత్సరం 10 లక్షలు ఇస్తా అని. ఏమైపోయింది 2 నెలలు? మరి వాళ్ళకి ఆ మేనిఫెస్టో చూస్తుంటేనే భయం వేస్తున్నప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తారు? కదా అమలు చాలా భయంగా ఉందంట. ముందేమో నేను సంపద సృష్టించేస్తా, అసలు నన్ను చూసి సంపద ఎరగదీసి పెట్టేస్తారు. సంపద సృష్టించడం ఉన్న పెన్షన్లు తీసేస్తే దీంట్లో మిగిలేటటువంటి 10వ పరకతో సంపద సృష్టిస్తావా? అంటే ఉన్న పథకాలను కట్ చేస్తే వచ్చేటటువంటి డబ్బులు అది సంపద సృష్టి. నిజంగా ఇంకా ఎంతమంది ఉన్నారో వెలికి తీసి ఇచ్చి నిజంగా నువ్వేమైనా సంపద సృష్టిస్తే అది సృష్టించినట్టు. ఆ పక్క అప్పులు తీసుకురావటం. సార్ అప్పులు తీసుకొచ్చినా చక్కగా ఇస్తున్నారంటే మళ్ళీ ఈ పథకాలన్నీ కట్ చేయడం. ఈలోపు దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు. ఆల్రెడీ 2 నెలల్లో 40 లక్షల ఇసుక టన్నులు, 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకనే తెలుగుదేశం జనసేన నాయకులు మింగేశారు. అలానే మీరు చూస్తూ ఉంటే గ్రామీణ స్థాయిలో మొత్తం వాళ్ళ రాజ్యాంగం ఎట్లా అంటే వాళ్ళు క్లియర్గా ఇదిగోండి తెలుగుదేశం వాళ్ళకి ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంత వాటా, మొన్న ఒక ఎస్టీ ఆవిడ సర్పంచ్ ఆమె జెండా ఎగరడానికి వస్తే అసలు ఎగరడానికి వీల్లేదని వాళ్ళ హస్బెండ్ని కొట్టిన పరిస్థితి. ఆమెని మీ ఆయన్ని కొట్టినట్టే నిన్ను కొడతాను నెక్స్ట్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఎస్టీ మహిళ ఆమెకు అధికారం లేదా జెండా ఎగరేసే అధికారం? ఎంత దారుణం అండి. అది ఒక్కటే కాదు, ఎస్సీ మహిళలు మీరు 50% మీరు ఉండాలి, మహిళలు ఉండాలి, మీరు మహిళా సాధికారత మీరు ఉంటే మీకు అధికారం వస్తే బాగుంటుంది ప్రజాస్వామ్యం. వాళ్ళకి అధికారం ఇచ్చి వెనకబడిన వర్గాల వాళ్ళని జెండా ఎగరడానికి వాళ్ళు వస్తే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని కొడితే ఇంకా అదేం ప్రభుత్వం అసలు? కాదండి, మీరు ఎస్టీ మహిళ దాకా వెళ్ళారు. అంబేద్కర్ గారే ఉండొద్దు అంటే విజయవాడలో మళ్ళీ మీరు ఒక ఎస్టీ సర్పంచ్ మహిళ దగ్గరికి వెళ్ళారు. మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారే మా కళ్ళ ముందు ఉండకూడదు. ఏం ఎంత పెద్ద విగ్రహం కడతాడు జగన్మోహన్ రెడ్డి? మా ప్రాంతంలో పైన అమ్మవారు కింద మేము ఉండేటటువంటి ప్రాంతంలో అంబేద్కర్ గారిని తీసుకొని వచ్చి 125 అడుగుల విగ్రహం, మళ్ళీ కింద దానికి ఇంకొక 80 అడుగుల హైట్తో డోము ఇవన్నీ కడతారా? సో దానికన్నా ఆ విగ్రహం ఆడ ఉండకూడదు. చూడండి 5 ఏళ్ళలో వాళ్ళు ఎన్ని రకాలుగా. మొన్న ఆగస్టు 15 రోజు ఆ లైన్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులకి లైటింగ్ పెట్టి ఒక అంబేద్కర్ గారికి లైటింగ్ పెట్టాల. ఇంతకంటే అవమానం ఏముంది? సో మీరు ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారే మాకు అవసరం లేదు ఈ రాష్ట్రంలో అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా ఎస్టీ సర్పంచో లేదంటే ఎస్సీ సర్పంచో లేదంటే ఎస్సీ ఎంపీటీసీనో లేదంటే బీసీ జడ్పీటీసీనో వాళ్ళతో వీళ్ళకి ఏం పని?
వాళ్ళ అవసరం లేదు మాకు అంబేద్కర్ గారి అవసరం లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఇంక వీళ్ళతో ఏం పని? వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది సెలెక్టెడ్ కమ్యూనిటీ, లేదంటే కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టే నడవాలి. ఎందుకంటే ఇది వాళ్ళ జాగీరు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పినట్టే నడవాలి, లేదా కొడతాం, కేసులు పెడతాం, లేదంటే ఇంకా చంపేస్తాం, నడి రోడ్డు మీద రషీద్ని చంపినట్టుగా ఎలా పడితే అలా చంపుతాం, అడిగే దిక్కేమనుందా, అత్యాచారాలు చేస్తాం, హత్యలు చేస్తాం, ఏదైనా చేస్తామని ఓపెన్గానే నారా లోకేష్కి సంబంధించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో గ్రామీణ స్థాయిలో సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి, వైసీపీ సానుభూతి పరుల నుంచి మొత్తం లిస్ట్ రాసి పెట్టారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇక్కడ నడవట్లేదు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఎస్, మేము అధికారంలోకి వస్తే పలానా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇదిగోండి ఓటేశారు కదా, ముసలాలను ఏం చేయలేరు కదా, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు. కానీ గతంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదండి ఏపీలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండనివ్వండి, అసలు ఏపీ కాదు, మన భారతదేశంలోనే మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అరాచకం జరగల. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఇంత అరాచకం జరగల. 2 నెలల్లో వాళ్ళేంటో చూపించారు. అంటే మేము ఇలానే ఉంటాం, ఎవడొచ్చినా కొడతాం. ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఏదో ఒక పర్టిక్యులర్ నియోజకవర్గానికో దీనికో పరిమితం, కానీ మేము అధికారంలోకి వస్తే మేము కక్ష సాధించి తీరతామని ఏ ప్రభుత్వం చెప్పలేదు. గతంలో ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా ఇదివరకు చెప్పింది లేదు. ఈసారి మొదటిసారి కొత్తగా నేర్చుకున్న జాడ్యం ఇదంతా కూడా. అంటే ఇప్పుడు నారా లోకేష్ కదా, సో ఒక సైకోకి ఎట్లా ఒక మంత్రి పదవి ఇస్తే, సైకోకి అధికారం ఇస్తే ఎట్లా ఉంటుంది అనే దానికి నారా లోకేష్ ఈరోజు చూపిస్తున్నాడు. నేను ఈ విధంగానే చేస్తాను అని. నాకున్న సమాచారం అయితే తెలుగుదేశం నాయకులు లోకేష్ దగ్గరికి వెళ్ళి కలిస్తే తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాడు, మీ నియోజకవర్గంలో ఎన్ని కేసులు నమోదని అని. లేదు సార్, మా దగ్గర ఏం నమోదు వెళ్ళాలంటే మేము మీకు లీడర్షిప్ కావాలా, ఇక్కడ వద్దా, కేసులు ఎందుకు పెట్టట్లేదు మీరు వైసీపీ వాళ్ళ మీద, పెట్టకపోతే మీకు ఇక్కడ లీడర్షిప్ ఉండదని అంటున్నాడు. వాళ్ళే విస్తుపోతున్నారు. ఇదేందో కేసులు పెడితే మమ్మల్ని నాయకులు అంటారు. అంటే కేసులు అయితే వైసీపీ వాళ్ళ మీద కేసులు ఎంత ఎక్కువ మంది మీద ఆ నియోజకవర్గంలో కేసులు నమోదైతే అక్కడ ఆ తెలుగుదేశం వాడు లీడర్ అంట, లేదంటే లీడర్షిప్ అతనికి ఇవ్వడంట నారా లోకేష్. మరి ఇలాంటి రాజ్యాంగం నడుస్తూ ఉంటే ముసలాళ్ళు ఏంటంటే రేపు పొద్దున మీరు చూడండి, పగలు వాళ్ళు చేసేటటువంటి అరాచకానికి అద్దు పొద్దు ఉండదు. ఇప్పుడు చేసింది చాలా తక్కువ అనాలి. ఎందుకంటే ఇంకా బరి తెగిస్తారు, ఇంకా బరి తెగించి వీరంగం సృష్టిస్తారు. వీరంగం సృష్టించి ఇష్టం వచ్చినట్టుగా ఇళ్ల మీద పడి దోపిడీలు, ఇళ్ల మీదకి పడి మొత్తం రావరీలు చేసేసేటటువంటి పరిస్థితి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో చూడబోతున్నాం. ఇది ఖచ్చితంగా జరిగింది. కారుమూరి వెంకటరెడ్డి గారు, మొదట మనం అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు సంక్షేమం చేయదు, అభివృద్ధి చేయదు, ప్రతిదీ ప్రైవేటైజ్ చేస్తారు. మరి ఇంకెందుకు ప్రభుత్వం అనేది ప్రశ్న. దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, అందుకే ఉంటుంది. మేమేమో ఏదైతే డీబీటీ ద్వారా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇచ్చి, ఇదిగో ఈ నెలలో ఈ పథకం వస్తుంది, మే నెలలో ఈ పథకాలు, జూన్ నెలలో ఈ పథకాలు, ప్రతి నెల 1వ తారీఖు అది వరదలు వచ్చినా, లేదంటే ఇంక ఎటువంటి సిచ్యువేషన్స్ కరోనా లాంటివి వచ్చినా 1వ తారీఖు వచ్చి పొద్దున్నే 6 గంటల లోపు వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తాడు. ఇది మేము డీబీటీ ద్వారా మిగిలిన స్కీమ్స్ అలా చేసి పెన్షన్ మాత్రం నేరుగా క్యాష్ అందించాం. వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ఇచ్చాడు, ఏం జనాలు ఓట్లేశారా? మేము డీపీటీ ఆల్రెడీ వాళ్ళ సిద్ధాంతం ఉంది కదా, దోచుకో, పంచుకో, తినుకో. దాంట్లో ఇప్పుడు 3 పార్టీలు కూటమే. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు తక్కువ. దాంట్లో వాటాలు వేసుకునే దగ్గర కూడా గొడవలు నడుస్తున్నాయి. మా నియోజకవర్గంలో ఒక చెరువు దగ్గర పంచాయతీ మొన్న, అదేంది మేము దోచుకుంటాం, ఈ ఊర్లో మాకు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ ఉంది, సో మేము తీసుకుంటామని జనసేన వాళ్ళు. అట్టట్రా ఎమ్మెల్యే మావాడు ఇక్కడ, తెలుగుదేశం వాళ్ళు మాకు ఎక్కువ వాళ్ళు ఇక్కడ వాటా అని చెప్పి అది కొంత ఆగింది. అది ఇప్పుడు ఎవరు దోచుకోవాలనే దగ్గర మొన్న ఆ చెరువుది ఆగింది. కొన్ని చోట్ల అయితే అది ఎంతో కొంత వేయండి లేరు బాబు, రోజు వస్తుంది కదా ఇది అని చెప్పి దోచుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది. సో వాళ్ళు ఏం చేయరు, దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. దాని ద్వారా ఒక 10 ఛానళ్ళు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియాలో ఒక సాక్షి తప్ప మిగిలిన అన్ని ఛానళ్ళకి సంబంధించి ఏదో ఛానల్ పెరిగినాయి. వాళ్ళు ఇప్పుడు అధికారంలో రాగానే మొన్నటిదాకా వాళ్ళ పక్షం కాదని ఊరికేదో న్యూట్రల్గా బ్యాలెన్స్గా చూపించిన కొన్ని ఛానల్ కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులను సీఈఓలకు పెట్టి ఆ ఛానల్ని ఆల్రెడీ టేకప్ చేసి, అబ్బా చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, అబ్బా చంద్రబాబు నాయుడు వీరుడు, శ్రీ సిటీలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేసి ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినటువంటి కంపెనీల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన తెచ్చినట్టుగా ఇచ్చి దాన్ని వాళ్ళు పబ్లిసిటీ అనమాట. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ 2 నెలలు ఇన్ని కంపెనీలు వచ్చేసినాయి అంట. ఏడ కంపెనీ వచ్చింది? మీరు ఎప్పుడు భూమి పూజ చేశారు? మీ హయాంలో కంపెనీ వస్తే మీరు భూమి పూజ చేయాలి. మీరు భూమి పూజ చేసి దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మీరు పర్మిషన్లు ఇచ్చి మీరు స్టార్ట్ చేస్తే మీరు కంపెనీ వచ్చిన చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలకి కనీసం ఇప్పుడు ఆ పర్మిషన్లు అంటే ఈ సంవత్సరం ఆ పర్మిషన్లు కూడా తీసుకురాలేనటువంటి దిక్కుమాన స్థితిలో మీరుండి ప్రైవేటీకరణ చేస్తా అని చెప్తా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు చెప్పాను కదా, ఈ డబ్బులు దోచుకున్నట్టుతో మీడియా పబ్లిసిటీ, సోషల్ మీడియా, లేదంటే యూట్యూబ్లు వాటన్నిటిని పెట్టి అబ్బా ఆంధ్రప్రదేశ్ అసలు బ్రహ్మాండం, ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ మలేషియా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అసలు ఈ దేశంలో నెంబర్ 1 అయిపోయింది. ఏడయింది? దేంట్లో అయింది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ మీరు వచ్చినటువంటి ఈ 2 నెలల్లో 15,000 కోట్ల అప్పులు తెచ్చారు. కనీసం దాన్ని ఉన్నటువంటి పెన్షన్లు పెంచిన కార్యక్రమం లేదు. మీరు ఇచ్చిన హామీ ఏంది ఎన్నికలప్పుడు? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెన్షన్లు ఇస్తామన్నారు. ఏం మరి మన 1వ తారీఖు 2 నెలల క్రితం మీరు ఈ పెన్షన్లో 4,000కి చేసినటువంటి కార్యక్రమంలో మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం పాపం చేశారు? మీరు ఇచ్చిన హామీయేగా. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ అర్హత ఏంటి? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. అసలు అంతకుముందు అర్హత ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ అర్హత 65 ఏళ్ళు దాటాలి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తగ్గించారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని మీరేమన్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు. ఏది మరి పెన్షన్లలో మీరు ఇచ్చినటువంటి హామీ గాలికి వదిలేశారు. సో మళ్ళీ ఉన్నటువంటి పెన్షన్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 66 లక్షల్లో ఇప్పుడు 64 లక్షలు చేంజ్ అయినాయి. అంటే దాదాపుగా 1,20,000, 1,30,000 కోత విధించేశారు. ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు. అంటే దీన్నేంటి మళ్ళీ ఒక 20 లక్షలు తగ్గించేస్తే ఆ డబ్బులు మిగులుతాయి. సో ఎందుకు చేయలేరు కాబట్టి మళ్ళీ ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయినాక లాస్ట్ మంత్ లో ఒక 500-1000 రూపాయలు పెంచిస్తారు. పెంచిస్తారు. అప్పుడు మళ్ళీ కొంతమందికి ఎక్స్ట్రా ఇస్తారు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆయన స్ట్రాటజీ తెలుసు కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు 39 లక్షల పెన్షన్లో చివరి ఎలక్షన్స్ 2-3 నెలలకు ముందు 3 లక్షలు పెంచాడు పెన్షన్లో. 5 ఏళ్ళు ఇచ్చింది 39 లక్షల పెన్షన్లో. ఏది ఉన్న 43 లక్షల పెన్షన్లని 4 లక్షలు తగ్గించేసి 5 ఏళ్ల పాటు చివరిలో ఎన్నికల అధికారంలోకి వచ్చే 2 నెలల ముందు పెన్షన్లు పెంచుతున్నాం అని చెప్పి 2,000 రూపాయలు పెంచుతున్నాం అని చెప్పేసి దీన్ని సంఖ్య కూడా 3-4 లక్షలు పెంచుతాడు. అంతకుముందు చూసాం నిరుద్యోగ వృత్తి కూడా అట్లానే చివరిలో పసుపు కుంకుమ. సో ఆ స్ట్రాటజీ ఇప్పుడు కూడా అమలు చేస్తాడు. ఎందుకంటే ఈ టైప్ అంతా అయింది. అసలు అమరావతి చెట్లు కొట్టేస్తున్నాం, అసలు అమరావతి ఇంద్రభవన్ లాగా అయిపోయింది. మొన్న కూడా అంటున్నారు అసలు మొత్తం ఇండియా మొత్తం అంటారు రియల్ ఎస్టేట్ అమరావతిలో వచ్చేసారంటే 2 నెలల్లో వచ్చేసి అక్కడ అసలు హోటల్స్ ఖాళీ లేవంట. రాస్తున్నారు అప్పుడే పత్రికల్లో. ఏడ మరి మాదా ప్రాంతం ఏడ ఎవరు కనపట్లేదు. ఏది ఆ చెట్లు కొట్టేదానికే చెట్లు కొట్టడానికి చూస్తానికి వస్తున్నారంట రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ. బోట్లో పంపించారు. అది ఐఐటి వాళ్ళేమో బోట్లో వెళ్తున్నారు. మరి వీళ్ళేమో పైన స్పెషల్ హెలికాప్టర్లు వేసుకునేమన్నా పైన చూస్తారు రియల్ ఎస్టేట్. ఓహో ఇక్కడ ఈ నీళ్ళల్లో ఎక్కడ మనం వెంచర్ వేయాలి, ఈ నేలల్లో ఎక్కడ మనం బిల్డింగ్ కట్టాలి అని పైన చూస్తున్నట్టున్నారు. సో ఇట్లాంటివన్నీ పబ్లిసిటీ కార్యక్రమం ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటేనే పబ్లిసిటీ. ఎందుకంటే విషయం లేనాలకు పబ్లిసిటీ పీక్ స్టేజ్లో ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారికి పనిచేసేటటువంటి విషయం లేదు ఇక్కడ. ఆయన పనిచేసి ఈ రాష్ట్రానికి మంచి చేసేటటువంటి అవకాశం లేదు. ఏం చేయాలి? అయిపోయింది. పోలవరం కట్టేసాం, అమరావతి నిర్మించేసాం, అసలు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని చూసి అమెరికా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి. అసలు ఎన్ఆర్ఐలు మొత్తం క్యూ కట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఖాళీ ఉండలేదు. పైన ఎయిర్ ట్రాఫిక్ అయిపోతుంది. ఈ రకాల పబ్లిసిటీ 5 ఏళ్ళు మనం భరించాల్సిందే. దాంతోపాటు అండి కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైనా మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు అలవోకగా మేము అది చేస్తాం, మీకు 15, ఆయన అన్నట్టు మీకు 15,000, మీకు 15,000, మీకు 3,000, మీకు 15 లక్షలు ఇచ్చేస్తాం, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎలాగా అమలు చేస్తారో అనేది కూడా 100% పొలిటికల్ పార్టీ చెప్పి తీరాలి అనే ఒక భావన నిజంగా ప్రజల్లో వచ్చి తీరాలి. లేకపోతే ఇలానే ఉంటుంది. మీరు 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, మేము ఈ 66 లక్షల మందికి కూడా 4,000 రూపాయలు ఇస్తాము అని పొలిటికల్ పార్టీ చెప్పాలి. అంతేగా 4,000 ఇస్తామంటే ఇదిగో 2 నెలలకు వచ్చేసరికి 1,00,000 మంది తగ్గిపోతారు. ప్రసాద్ గారు మాట్లాడుతుంది ఒక వాళ్ళ మేనిఫెస్టోలు ప్రతి రైతుకి 20,000, ప్రతి మహిళకి 1,500. ఏది ప్రతి మహిళ? అసలు రాస్తే మీరు మేనిఫెస్టో ఓపెన్ చేసి చూస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20,000. ఏ రైతుకి ఇచ్చారు ఇప్పుడు వరకు? ప్రతి మహిళకి 1,500. అంటే రాయాలి కదా, అర్హత ఉన్న వాళ్ళకి 1,500 ఇస్తాము నెల నెల, అర్హత ఉన్న రైతుకి ఇస్తా అటగలేదు. ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాం. అసలు మీ ఇంటికి వచ్చేస్తాయి అది కనపడతాయి రోడ్డు మీద. దానికి అంటున్నది అంటే ఏదైనా చెప్పేయచ్చు. మీరు కన్నా రామానాయుడు గారి దగ్గర ఏదన్నా ఆ ఏరియాలో కవక్కనుంటే మీకు కూడా 15,000, మీకు కూడా నెల 18,000, మీకు 18,000 అనేవాడు. ఎందుకంటే నెల 1,500 కదా ప్రతి మహిళకి, మీకు కూడా 18,000 అనేవాడు కవక్కన. అంటే లైన్కి ఎవడ కనపడితే వాడికి మీ అందరికి ఇచ్చేస్తాం, ఉన్నాళ్ళకే తీసేస్తా. ఏంది మీరు ఇచ్చేది? కానీ జనమేమంత అమాయకులు కాదు కదండి. మీకు నిజంగా నమ్మారా? ఎవరు చెప్పారు? అమాయకులేనా? ఇంకోళ్ళు ఎవరు లేరు. ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గతంలో 14 నుంచి 19లో ఏం చేస్తామన్నారు, రుణమాఫీ ఏం చేశారన్నది, పెన్షన్ ఎప్పుడు ఇచ్చారో, పెంచింది పెన్షన్ లాస్ట్ 3 నెలల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగారు అవన్నీ ప్రజలకు తెలిసి కూడా గుర్రె కసేవాడిని నమ్మినట్టు మళ్ళీ ఆయన నమ్మితే మనవాడి చేస్తుంది దానికి. ఇప్పుడు వేలంపాటలో
ఇచ్చి ఉద్దేశం అంటే చిట్టి పాడుకుంటాడు మొదటి నెలలో ఆడు కడతాడేమో అన్న దీంతో ఆడు తక్కువ పడిన ఇచ్చేస్తారు ఆడు మొత్తం ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమం అయితే ఇప్పుడు చిట్టి కంపెనీలు ఎన్ని మూసేయట్లేదు. అవును. సో దాని ప్రైమరీ మోటో ఏంటంటే వచ్చిన కాటికి దండుకోవడం పరారైపోవడం. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి బాధ్యత ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వసనీయతని ఇప్పుడు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఖచ్చితంగా పెన్షన్ పెంచుతా అన్నాడు. ఎందుకు? ఆర్థిక స్వావలంబన ఎలా ఉందో చూసుకుంటూ. ఎందుకంటే దానికి 5 సంవత్సరాలు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనకి దాని మీద ఉన్న అవగాహనతో మాట్లాడాడు. వీళ్ళు ఇంత 40 సంవత్సరాలు లెగసీ కలిగి గుడ్డ చేళ్ళు పడినట్టు ఏందది ఏలం పట్ల 4,000 ఇస్తాం కానీ నమ్మారు కదా మరి జనం. నమ్మించే సైకాలజీని వాడు అడాప్ట్ చేశారు, ఊదరగొట్టే సైకాలజీ. ఎందుకంటే ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు మాధ్యమాలు తెల్లారు లేస్తే ఆ భౌగోళిక కబుర్లు చెప్పుకుంటూ వాటిలో ఉన్నది పావు కేజీ కూర, ఇంత పెద్ద భౌగోని పెట్టి పావు కేజీ కూర వండితే ఎంతమంది కొండేస్తున్నాడు అని చూసుకుంటే లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి, పొద్దున 5 రూపాయలు, నీకు 5 రూపాయలు, నీకు 5 రూపాయలు, నీకు 5 రూపాయలు అంటే పొద్దున్న టిఫిన్కి 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనంకి 5 రూపాయలు, సాయంత్రం 15 రూపాయలు చొప్పున ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి. మిగిలిన రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఒక్కరికే ఐడెంటిఫై చేస్తే యాజ్ ఇఫ్ దే హ్యావ్ డన్ ఇట్ అన్నది. దీనికి మళ్ళీ గత ప్రభుత్వం మీద రంగులేశారని ఏడుచిన వాళ్ళు అదే రంగులేసి మళ్ళీ అక్కడ బొమ్మలు పెట్టారు. ఇప్పుడు ఇదేమైనా అన్నదాత కార్యక్రమానికి తెరలేపిన తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వ కార్యకలాపం? అవును, అది కూడా డొనేషన్లు తీసుకుంటూ. అదే చెప్తున్నాను, మీరు ప్రతి కార్యక్రమానికి డొనేషన్స్ కాన్సెప్ట్ని తెరలేపుతో మన గౌరవాన్ని మనమే, మన ఆత్మాభిమానాన్ని మనమే తగ్గిస్తూ 10 మంది నిలబెడుతూ ఎవరిదైనా ముష్టెత్తుకుని ఆ మహానుభావురాలు డొక్క సీతమ్మ గారే ఒకళ్ళని అర్థించకుండా ఆవిడ చేతనైంది కలువగించి పెట్టింది అందరికీ. మళ్ళీ ఆవిడ పేరు బదనాం చేయడానికి కాకపోతే నేను అంటుంది కాన్సెప్ట్ ఇస్ టూ గుడ్. గతంలో అక్షయ పాత్రతో ఓ లిమిటెడ్ ఎడిషన్స్లో చేయించారు, ఒక ప్రాస్పెక్ట్లో వెళ్ళారండి కాదంటలే. బట్ ఇవాళ వాట్స్ వెంట్స్ రాంగ్? మీరు దేనికి చేస్తున్నారు? ప్రతి దానికి ఎగ్జిబిషనే. నువ్వు తిన్న 2 చెంచాలు అన్నం, ఆయన ఏమో సగం ఇడ్లీ తిన్నాడు లోకేష్. ఇదే అంటే మీరే తినలేకపోతున్నారు దాన్ని. ఎలాంటి మందికి దీని మించి బ్రహ్మాండమైన పౌష్టికాహారం అంటే ఆవిడ కేఎఫ్సీలో తిన్నోడిని తీసుకొచ్చి అడికథలు, కారచేపలు ఇలాంటి పబ్లిసిటీలు కావాలంటే చెప్పండి, ఏం పర్లే. గతంలో జైన్ చంద్రన్నవేనో ఆ డయాఫ్రమ్ వాళ్ళు అవన్నీ ఎలా ఎత్తుకెళ్ళిపోయి తర్వాత 5 ఏళ్ళు ఎలా భరించో చూసాం. 72% కట్టిన చంద్రబాబు గారిని క్లెయిమ్ చేసుకున్నారు. వాట్ ఇస్ అవుట్కమ్ ఆఫ్ ఇట్? ముంపు ప్రాంతాలకు ఇవాళ దిక్కులే, దానివల్ల తిరిగి ఇంకా ఎంత ముంపుకు గురవుతున్నారో చూస్తున్నాం. ఇవాళ నిజంగా చెప్తున్నాను, తుఫాను బాధితులకి గత ప్రభుత్వంలో ఏమందే సాయంలో కనీసంలో వాళ్ళు రిహాబ్ సెంటర్కి తీసుకెళ్లారు లేదు కూడా తెలియదు. వాళ్ళకి కనీసం అన్నం పెట్టిన ఉదంతం లేదు. ఏం పాపం చేసామమ్మా? ముంపు ఉండాలి ఏరు కోరి తెచ్చుకుని ఎత్తికేసుకున్నాం కదా. అవును, భద్రాచలం మాన్యాల కోసం, దేవుని మాన్యాల కోసమే కదా వెనక్కేసుకున్నాం. 8 మాన్యాలు 8 గ్రామాలను వేసుకుని వాళ్ళకి అధోగతి పాలు చేస్తాం. పట్టిన అన్నం పెట్టకుండా వాళ్ళ బాధితులు, నిర్వాసితుల బాధితులు వింటే కళ్ళంట రక్తం వస్తుంది. ఎక్కడ ఈ మధ్య ఇంకా కొత్తవి కూడా ఈసారి ఇంప్లిమెంట్ చేయడం కనిపిస్తుందండి. ఎక్కడ పడితే అక్కడ మీరు ఫైల్స్ తగలబెట్టేస్తున్నారని కొత్తగా కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. వెంకటరెడ్డి గారు ఇది ఇంత డిజిటలైజేషన్ ఇంత అయిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చి అగిపెట్టేసి తగలబెట్టేస్తున్నారట. సాక్ష్యాలు ఇవన్నీ అంటున్నారు దాన్ని పట్టుకుని. ఏం సాక్ష్యాలమ్మా? ఎన్ని కాగితాలు పట్టుకుని ఇప్పుడు మీది ఒక ప్రెస్ ఉంటుంది, ప్రింటింగ్ ప్రెస్. ఇవాళ డేట్లో పేపర్లు అన్నీ అమ్ముడవి, అమ్మకపోయిన కొన్ని ఉంటాయి. మచ్చుకు 4-5 శాంపుల్ పెట్టుకుని మిగిలిన తగలాడతారా లేకపోతే కాగితాలు అమ్ముతారు చేయరు? ఇది ఎక్కడ ఇదమ్మా? ప్రతిదానికినా ఎందరికి పైపచ్చి వీళ్ళే టెక్నాలజీ గురించి మాట్లాడతారు. అంతా కంప్యూటరైజేషన్. దేనికి రాబాయి నీకు ఆ దిక్కుమాల అయితే? ఇప్పుడు టెండర్ కూడా అప్లోడ్ అయిన తర్వాత ఎవరికో ఇచ్చిందో లేకపోతే భూమి సర్వే చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ అయిన తర్వాత సిస్టంలో ఉంటుందా? పోను ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్ తగలడిపోయింది, ఎంఆర్ ఆఫీస్లో డేటా ఉంటుందా? ఆర్డీఓ ఆఫీస్లో డేటా ఉంటుందా? ఎవరికి చెప్తారు ఇవన్నీ? కాలక్షేపం కార్యక్రమాలు. ఆవిడ పోలవరంలో ఆ దిక్కుమాలకి అయితే బాబు తగలెట్టానని చెప్పి సరే. మీరు ఏవైనానండి ప్రసాద్ గారు, ఆ స్ట్రాటజీ 100% విన్ అవుతోంది. ఏదో జరిగిపోతోంది, చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, లేకపోతే వీళ్ళని చంపేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు డిబేట్ ఎట్టి నువ్వు చెప్తావు, పొద్దు నుంచి వాళ్ళకి పదే పని 10 ఛానల్లో కూర్చొని ఓదర కొడితే సాయంత్రం నీదోడంటాడు ప్రవచనం. పొద్దున్న 7 గంటలకు మొదలెట్టి అదే కాట్లగాలి పిల్ల కొట్టుకుని చచ్చిపోతుంది. కాదా వెంకటరెడ్డి గారు, అది వర్కౌట్ అవట్లేదా? స్ట్రాటజీ బ్రహ్మాండం బద్దలైపోతుంది. ఇది అసలు ఎవరూ చేయలేని పనులన్నీ వీళ్ళు చేసేసారు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. మీరు పెన్షన్లు చెప్పండి, వాళ్ళందరికీ తీసేస్తున్నారు, మొర్రో వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ దగ్గర లేవు అని చూపిస్తున్నా కూడా అవును తీసేశారు. ఏంటైతే అచ్చినట్టు చెప్పాడు తీసేయాలి. ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాదులే కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అయ్యింది. ఆ వర్కౌట్ ప్రకారమే గెలిచారా, ఈవీఎంల ప్రకారం వచ్చింది, అదంతా దేశవ్యాప్తంగా నడుస్తుంది కాబట్టి అది మనం పూర్తి డిస్కషన్కి వెళ్ళాలంటే చాలా లాంగ్. కాబట్టి ఒకటైతే ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆశపడి ఓటు, ప్రజలు గమనించడం కన్నా ఒకటి ఏంటంటే ప్రజలు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎప్పుడైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో ఇది ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ కరెక్ట్గా ఎలక్షన్ ఇయర్లో వస్తుంది.
అవును, Last అదే election year. ఎలక్షన్ ఇయర్ లో కాదు కదా, ఎలక్షన్ ఇయర్ రెండు 2 నెలల నెలల ముందు ముందే. 2-3 నెలల ముందు వస్తుంది. దీనికన్నా ముందు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చూడు దాని ఏదో అంటారు కాకలు కొట్టి గదలు పెట్టినట్టు. 2 నెలల ముందు కూడా ఏం చేస్తాడు తెలుసా, ముందు ఇంకో నెల కూడా కలిపిచ్చేస్తా అంటాడు. ఆ. ఏది 56 నెలలు వదిలేసి చివరి 2-3 నెలలప్పుడు ఇది ఇంకో నెల కూడా కలిపి ఒకే నెల ఇస్తున్నా అని చెప్పేటప్పుడు 4,000 8,000 వచ్చేస్తాయి కదా పెన్షన్. అమ్మ ఒకే నెల మనకి 8,000 వస్తున్నాయి. మన ఇప్పుడు అట్లా చేస్తారు కదండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, 4,000 ప్లస్ నేను 3 నెలలు కలిపి 3,000 యాడ్ చేసి 7,000 ఇస్తాను. ఒకే నెల 7,000 వస్తున్నాయి అనేటప్పటికి ఏం ఆశపడి వేసి ఉండొచ్చేమో. ఎవరైనా ఈ పెన్షన్ అమలు చేయాల్సిందే కదా, మనం ఉన్న పెన్షన్ ఎవడు తీసేస్తాడులేనే కాన్ఫిడెంట్తో కొంతమంది వేసి ఉండొచ్చేమో. ఈ రకాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్కౌట్ అయ్యింది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చెప్పి స్టార్ట్ చేయందంటే కొత్త ఓటర్లు వస్తారు ఇటు 20 లక్షల మంది, వాళ్ళకి మన గురించి తెలియదు కదా. ఉన్న ఓటర్లకి అయితే కొంతమందికి మనకు తెలుసు ఇస్తావా లేదా అనేది. కొత్తగా వచ్చేవాడికి మనం ఇచ్చింది ఏముంది ఏం ఉండదు కాబట్టి వాడికి మనకే వేస్తాడులే ఇట్లా ఇవన్నీ ఇచ్చేస్తాం, ఓ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తాం. ఇప్పుడు కూడా నిరుద్యోగులు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఇవ్వలేదు ఈ 2 నెలలు, ఇప్పుడు రేపు 3వ నెల రాబోతుంది. సరే 4వ నెలలు ఇస్తే మరి ఈ 3 నెలలు కలిపి ఇవ్వాలి కదా, లెక్క ప్రకారం ఈ 3 నెలలు కలిపి ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా 50 to 60 సంవత్సరాల పెన్షను, మరి ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు కలిపి మీరు ఏ నెలలో ఇస్తే ఆ నెల అన్ని నెలలు కలిపి ఇవ్వాలి కదా. మరి ఆ డబ్బు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉందా? ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 3వ నెల ఇది, జూన్లో స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇది ఆగస్టు నడుస్తుంది. లేదని డైరెక్ట్ గా మీకు 1 year దాకా రోడ్ మ్యాప్ చెప్పేశారు కాదు. 88 లక్షల మంది పిల్లలు ఉన్నారనేది లెక్క ఉంది. 44 లక్షల తల్లులు, 88 లక్షల మంది పిల్లలు. ఇక దీనికి లెక్క కావాలేంది, దీనికి రూట్ మ్యాప్ ఏంది అంటే మీరు డబ్బులు ఇచ్చేటటువంటి రూట్ మ్యాప్, దీనికి రూట్ మ్యాప్ వేయాల్సిన పనే ఉంది. క్లారిటీగా లెక్క ఉంది. ప్రతి స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్లో ఎవరు చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతున్నారో ఆన్లైన్ డేటా ఉంది గవర్నమెంట్ దగ్గర. మరి నారా లోకేష్ చదువుకున్నాడే కదా, మరి దానికి రూట్ మ్యాప్ ఏం పని అంటే ఇచ్చేటటువంటిది లేదు వాళ్ళ దాంట్లో. అందుకనే ఈ విధంగా అమలు చేసే ఉద్దేశం లేదు. మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఏ రోజున అమలు చేశారు, ఈ రోజు అమలు చేయడానికి మీరు మనందరం మొత్తుకోవడం తప్ప. చంద్రబాబు నాయుడు గారు నేను ఏమైనా మేనిఫెస్టో ఏమైనా అమలు చేసి అధికారంలోకి వెళ్ళాడా, అధికారం అడిగాడు అదిగో నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, నాది అమలు చేస్తే నాకేమన్నారు అని అడిగారా? సో మేము వస్తే మళ్ళీ ఇది ఇస్తాం, మేము వస్తే అది ఇస్తాం, మేము వస్తే అసలు బ్రహ్మాండం చేసేస్తాం, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏదేదో అయిపోయింది, అసలు ప్రతి గ్రామంలో అది చేసేస్తాం, ప్రతి ఇంటికి ఇది ఇచ్చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం, అసలు మిమ్మల్ని మొత్తం కోటేశ్వరులను చేసేస్తాం, ఈ విధంగా చెప్పేసి అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అడ్డ ఒకటి అధికారంలో ఉండేసి మళ్ళీ తర్వాత పోయినా పర్లేదు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోసం చేద్దాం, ఈ జనాలకి ఎప్పుడో జరిగింది గుర్తుండదు కదా, సో మళ్ళీ వచ్చేస్తాం అనేది వాళ్ళ ఆలోచన. అందుకనే వాళ్ళు పెన్షన్లు ఎవరు, రేపొద్దున అమ్మఒడి కార్యక్రమం ఉండదు. ఒకవేళ రేపొద్దున అమ్మఒడి ఏదన్నా సంవత్సరం తర్వాత ఇచ్చినా ఇప్పుడున్న 44 లక్షల మంది తల్లుల్లోనే కోత, వీళ్ళనే కోత విధిస్తారు. లేదా ప్రైవేట్ స్కూల్లో నారాయణ చైతన్యలో చదివే వాళ్ళకే ఇస్తాం, ప్రైవేట్ స్కూల్లో మిగిలిన స్కూల్లో చదివే వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పి దానికి ఒక లింక్ కూడా పెడతారు. దీనికి ఒక పెద్ద నామ్స్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లోనే వెళ్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఫీజు ఉండదు కాబట్టి మీకు దాంట్లో చదివే వాళ్ళకే ఇస్తాము, కాబట్టి మీకు దాంట్లో చదివే వాళ్ళకే ఇస్తాము. ఇప్పుడు ఇవన్నీ మొత్తం పెడతారు, మొత్తం రూల్స్ పెట్టి. లేదంటే ఎంపీడీఓ అంటే తీసేసే అధికారం అంట, మరి యాడ్ చేసే అధికారం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఇదిగో వీళ్ళని పెన్షన్ తొలగిస్తున్న అధికారికి పెన్షన్ యాడ్ చేసే అధికారం కూడా అధికారికి ఇవ్వాలి కదా. ఇది కూడా కొత్తగా పెన్షన్లు ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే సమయానికి ఇప్పుడు ఏదైతే 60 సంవత్సరాలు దాటని వాళ్ళు ఉంటారు అంటే 58 నెలల్లో 59 సంవత్సరాల ఏదైతే 10 నెలల్లో ఇట్లా ఉంటుంది. అంటే ఈ 2 నెలలతో 60 సంవత్సరాలు నిండిపోద్ది. మరి వాళ్ళందరికీ ఇప్పుడు పెన్షన్ యాడ్ చేయాలి కదా. అక్కడ వాలంటీర్ ఉంటే అదే నెలలో యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు ఆ రోజు. బట్ మీరు ఉన్నయే తీసేస్తున్నారు, కొత్త యాడ్ చేసేటటువంటిది దేవుడు ఎరుగు. అంటే పథకాల్లో కోత ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, పన్నుల మోత కూడా స్టార్ట్ అయ్యింది. ఇంటి పక్కన మీరు రోడ్లో నడిచిన పన్ను, ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు మీద నడిచిన పన్ను, పక్కూరు రోడ్డు మీద నడిచిన పన్ను, ఏదైతే పక్క జిల్లాలో నడిచిన పన్ను, ఎక్కడ నడిస్తే అక్కడ పన్ను. అవసరం అయితే ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్తే కూడా అక్కడ కూడా ఉంది మనకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తే అక్కడ కూడా పన్ను వేస్తాం కూడా చెబుతారు రేపొద్దున. ఇన్ని రకాలు నడుస్తూ ఉంటాయి. కానీ వెంకటరెడ్డి గారు మిగతా అన్ని ఒక ఎత్తండి, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, దీని విషయంలో మాత్రం రాజకీయం 100% జరగకూడదు. అటువంటి వాళ్ళందరినీ మీరు టేకప్ చేసి వాళ్ళందరికీ ఇప్పించాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు నేను ప్రసాద్ గారు ఇంకోళ్ళు లేదంటే మానవత్వంతో అరే పాపం దివ్యాంగులు అరే వాళ్ళకి పెన్షన్ ఆపుతాం ఏంటి, అది పలానా వాళ్ళు 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వలు తాతలకు వాళ్ళకి పెన్షన్ ఆపటం ఏంటి అని చెప్పి మీరు మానవతా దృక్పథం ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉంటుందా, లోకేష్కి మానవత్వం ఉంటుందా? 65 సంవత్సరాల సుబ్బారాయుడిని హత్య చేసినప్పుడు 65 సంవత్సరాల సుబ్బారాయుడు అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడినే కిరాతకంగా పోలీసుల సమక్షంలోనే హత్య చేసినప్పుడు వాళ్ళకి ఇంకా 65 సంవత్సరాలు ఏంది, 70 సంవత్సరాలు ఏంది, లేదంటే దివ్యాంగులు ఏంది?
దివ్యాంగులకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తిని హత్య చేశారు కదా జనసేన నాయకుడు మన విశాఖపట్నంలో, ఏదైతే దివ్యాంగుడిని జనసేన నాయకుడు హత్య చేస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్ నోరు ఇప్పటి వరకు మెదపల. ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నాడు ఆయన, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేయొద్దు, ఓకే జనసేనలో ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు మిమ్మల్ని కూడా పార్టీలో తీసేస్తున్నా అన్నాడు. రైట్ సో ఇంకా ఈ 5 ఏళ్ళు ఇవన్నీ ఈ అరాచకం నడుస్తూ ఉంటుంది, భరించాలి. ఆ న్యాయస్థానాల ద్వారా వీలైనంత మేరకు పోరాడి న్యాయం జరిగేటట్టుగా చేసుకోవాలి. రైట్ అండి. కారుమూరి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. కేఎస్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. తర్వాత న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.